ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు మా కాళ్ళు ఏదో స్పెషల్ చేద్దాం ఇంట్లో ఉన్న ఐటమ్స్ తానని తయారు చేస్తుంది. ఇదేంటి తిప్పి ఏమేసావా? 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు నెయ్యి, దాంట్లో నూనె కొంచెం వేస్తుందండి. ఇంకేమేమి వేస్తున్నావు? అది హీట్ అవ్వాలి ఫస్ట్. హీట్ అవుతుంది. ఏంటి బిర్యానీ స్పైసెస్? ఏమేంటి బిర్యానీ స్పైసెస్ అంటే చెప్పు. ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, అనాస్ పువ్వు, కర్ర ఏమంటారు తెలియదు, జాజిపత్రి, ఇవి వేయాలి. అది షాజీరా మెయిన్. కొంచెం బాగా ఇది వేసి ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి ఫస్ట్. పచ్చిమిరకాయలు ఇందులో టిప్పు, ముందు పచ్చిమిరకాయలు వేయడం వల్ల పచ్చిమిరకాయలు వేగితే తినేటప్పుడు మంట ఉండవు, పచ్చిమిరకాయలు కూడా తినేయచ్చు. అదండి, పచ్చిమిరకాయలు కూడా తినేయచ్చు అంటండి. మా కాళ్ళు చెప్పింది ముందు పచ్చిమిరకాయలు వేగాలంటండి, తర్వాత ఉల్లిపాయలు, ఉల్లిపాయ పచ్చిమిరకాయ కలిపేస్తారు కొంతమంది, కానీ అందువల్ల ఉల్లిపాయ ఎగితే పచ్చిమిరకాయ ఆగదు. అంతే నా అలవాటు. విన్నారు కదండి, మాటలు కొంచెం గట్టిగా మాట్లాడదు గిట్టి. ఈ ఏగాలి అల్లము ఎల్లుల్లిపాయ పేస్ట్, మన ఇంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎందుకు పసుపుగా ఉంటుంది చెప్తున్నారు? చిన్న చిట్కా అనమాట. ఏంటి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేటప్పుడు నూరేసి అలా ఉంచుకున్నాం అనుకో పాడైపోద్ది. కొంచెం పసుపును ఉప్పు వేసాం అనుకో చక్కగా మంచి వాసన వచ్చిద్ది, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అందుకని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పసుపు ఉప్పు వేసి అలాగా మిక్సీకి వేసి ఉంచుతాం అనమాట. ఎప్పుడు టమాటాలు వేస్తుందండి. టమాటాలు కూడా బాగా మగ్గనియాలనుకుంటారా? బాగా మగ్గనిచ్చాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంటే ముందే ఆగనివ్వా. ఇదిగండి, ఉల్లిపాయలు వేసింది కదా, ఏగుతూ ఉంటాయి. నిదానంగా మంట తగ్గించేసి మూతేసేసుకోండి. మూతేసుకున్నాక ఈ లోపల టైం ఉంటుంది కదండి, మనకి పెరుగు చట్నీ రెడీ చేసుకుందాం. ఇక్కడ పెరుగు చట్నీ రెడీ చేస్తానండి. మా కాళ్ళు కూర వద్దులే అన్నాను. కూర ఎందుకులే, ఇవాళ ఫ్రైడే కదండి, మేము నీసు తినమనమాట. చాలామంది తింటూ ఉంటారు అనుకోండి, నేనైతే తినను. అందుకని ఇంకా నీసుకు బదులు ఇట్లాగా పెరుగు చట్నీ లాగా చేసేస్తుంది మా కాళ్ళు. అన్నీ కోసి ఉంచుకుంది, ఉల్లిపాయలు సన్నగా తరిగింది, టమాటాలు కూరలో అన్నంలోకి అంట టమాటాలు పెరుగు చట్నీ టమాటాలు అయితే బాగా అదేలే. ఇవాళ మా కాళ్ళు అనమాట స్పెషల్. మా అబ్బాయి పుట్టినరోజుకి కదా, తనే స్వయంగా వండి పెడతానంది. తనే స్వయంగా వండి పెడుతుంది అంటే వండి పెడుతున్నావులే కానీ ఈరోజు స్పెషల్ కదా. అబ్బాయి గారు సిగ్గుపడుతూ నవ్వుతూ స్పెషల్గా వండుతుంది. ఉల్లిపాయలు వేసేసింది, కొత్తిమీర గార్నిష్ చేసేసింది, అయిపోయిందండి. పెరుగు చట్నీ రెడీ అవుతుంది. అక్కడేమో ఉల్లిపాయలు వేగుతుంది. ఉల్లిపాయ టమాటా మగ్గింది, కొత్తిమీర వేసేసింది. దీనికేమో కొంచెం గార్నిష్ పైన చల్లడానికి అనమాట. ఏగుతుంది. మధ్యలో మా అబ్బాయి అమ్మ అమ్మ అని ఆగు వీడియో. మా అబ్బాయి ఏంటంటే మాట్లాడుతున్నాడు. నీళ్ళు పోస్తుంది, మగ్గిపోయింది. డబ్బాన్నర వండుకోవాలనుకుంటున్నాం, 3 డబ్బాలు నీళ్ళు. చూసా, పిల్ల ఏడుస్తుంది. మా అబ్బాయి సౌదా ఇస్తున్నాడు. బియ్యం వేసేస్తుంది. కడిగి నానబెట్టుకున్న బియ్యం అయిపోయిందండి. కంప్లీట్గా అన్నం అయిపోయింది, చేసేసింది.
కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసింది. పసుపు వేసింది, కొంచెం పచ్చగా ఉంటుంది, బాగుంటుంది కలర్ఫుల్గా అని చెప్పి పసుపు కూడా యాడ్ చేసింది. అయిపోయింది, కంప్లీట్. కొత్తిమీర రైస్ కంప్లీట్.